త్రిజగన్మోహన నీలకాంతి అయిన శ్రీకృష్ణ స్వరూపాన్ని, యుద్ధంలో సారథ్యం చేస్తున్న స్వరూపాన్ని అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా తలుచుకుని సమ్మోహితుడై పరవశుడైపోయాడో భీష్ముడు. అటువంటి త్రిజగన్మోహన నీలకాంతి దర్శనం నాకు నిజంగా కావాలి, నా దగ్గరికి రావాలి, కృష్ణుడు నేను దేవుణ్ణిని అంగీకరించాలి, నేను ఆ పాదపద్మాలు కడగాలి అనుకుంటే ఒక్కసారి కూడా భీష్ముడిగా అవకాశం ఇయ్యాల. ఒక్కోడు గ్రహస్థితి అంతే, అనుభవించవలసినవి అనుభవించాలి. కామధేనువుల్లాగిన దెబ్బ అంతవరకు ఉంటుంది. ఋషుల సొమ్ము అపహరిస్తే అలాగే ఉంటుంది. కనపడలేదు ఆయన, ఏమి చెప్పాల, శాంతి మంత్రాలు కూడా చెప్పాలి. శ్రీకృష్ణ పరమాత్మని తన దగ్గర 2 రోజులైనా అట్టో పెట్టుకుని విదురులాగా అట్టిపళ్ళైనా పెట్టాలని ఆలోచిస్తే ఆయన అవకాశం విదురుడికి ఇచ్చాడు, ఈయనకి ఇవ్వలేదు. రోగాలు భరించాడు, ముసలితనాన్ని భరించాడు, భార్యతోడు కూడా లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఒక్కడు ఏడిచాడు పాపం. రాత్రిళ్ళు భగవంతుడి కోసం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అద్వైత జ్ఞానం అని కలగలేదు చివరి వరకు. ఇంకా ఏవో శంకలు అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. పైగా తుదికి ఆ పోరాటం ఆరాటం అయిపోయి ఆయనే కత్తెత్తాడు.